సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఈ యొక్క అమెజాన్ ఆఫర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఆల్రెడీ దానిపైన అయితే నేను క్లియర్ వీడియో అయితే చేశాను. ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్ నుంచి ఏదైనా మొబైల్ తీసుకోవాలంటే అది తీసుకోవాలా లేదా అనేది ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఆ వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ అయ్యి ఆ యొక్క వీడియో అయితే తీసుకోవచ్చు. ఆ యొక్క వీడియో అయితే మీరైతే చూడొచ్చు అనమాట. తర్వాత ఇప్పుడు చూసుకున్నట్టయితే మేజర్గా ఈ యొక్క అమెజాన్ మనకు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో ఏ మొబైల్స్ మనకు మంచి ఆఫర్లో ఉన్నాయి, ఏ యొక్క గేమింగ్ మొబైల్ మనకు మంచి డిస్కౌంట్లో వస్తుంది, ఏ మంచి కెమెరా మొబైల్ మంచి డిస్కౌంట్లో వస్తుంది, ఏ మొబైల్ తీసుకోవచ్చు, ఏ మొబైల్ తీసుకోకూడదు అనేది ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా అండ్ పక్కాగా అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇంకా మీరు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే మీరు మీ దగ్గర ఉన్న అమెజాన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే మీకైతే ఈ విధంగా కనిపిస్తుంది. సో డైరెక్ట్గా ఇక్కడ మీరు ఎక్కడ క్లిక్ చేయకుండా ఇక్కడ మొబైల్స్ అనేది కనిపిస్తుంది కదా, సో మొబైల్స్ పైన క్లిక్ చేయండి డైరెక్ట్గా. ఎందుకంటే ఇప్పుడు మనం మొబైల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క మొబైల్స్ అనేది ఓపెన్ చేయాలి. అండ్ ఇక్కడ మీకు స్టార్టింగ్లో చూసినట్టయితే అప్ టు 40% ఆఫ్ అనేది ఉంది. ఇవన్నీ మనకు పక్కన విషయము. ఇక్కడ చూసినట్టయితే HDFC క్రెడిట్ కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్స్ అంటే నథింగ్ బట్ ATM కార్డ్స్ అనమాట. సో ఎవరి దగ్గర అయితే HDFC బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ ఉంటారో, తర్వాత ఎవరి దగ్గర అయితే యొక్క HDFC బ్యాంక్ డెబిట్ కార్డ్స్ ఉంటాయో సో వాళ్ళకు మాత్రమే యొక్క ఆఫర్స్ అనేది అప్లికేబుల్ అయితే అవుతుంది. ఫ్లిప్కార్ట్లో లాగా మళ్ళీ మీరు SBI క్రెడిట్ కార్డ్స్ పైన దీంట్లో కూడా డిస్కౌంట్ వస్తుంది అని అనుకున్నారు. ఇందులో అయితే మీకు కేవలం HDFC బ్యాంక్ ఉన్న వాళ్ళకు మాత్రమే 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఫ్లిప్కార్ట్లో చూసినట్టయితే SBI వాళ్ళకు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అనమాట 10%. ఈ యొక్క అమెజాన్లో చూసినట్టయితే HDFC బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు మాత్రమే 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తున్నారు. ఇప్పుడు చూసినట్టయితే అమెజాన్ మరి ఎందుకు చేస్తున్నానంటే HDFC కార్డ్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. తర్వాత మనకు ఫ్లిప్కార్ట్కి తర్వాత ఈ యొక్క అమెజాన్కి తేడా ఏమున్నాయి ఏం లేవు అనేది ముందుగా అయితే తెలుసుకుందాం. ఇక చూసినట్టయితే మనకు ఫస్ట్ మొబైల్ OnePlus Nord మొబైల్ అయితే ఉందన్నమాట. ఈ యొక్క OnePlus Nord అనేది మీకు ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా అయితే ఉండదు. ప్రతి ఒక్క OnePlus మొబైల్ వచ్చేసి మీకు అమెజాన్లో దొరుకుతుంది కాబట్టి చచ్చినట్టు మీరైతే ఇక్కడైతే తీసుకోవాలన్నమాట. ఇది నేను చెప్పేది కాదు, ఇక్కడ ఇదే చెప్తుంది. తర్వాత OnePlus Nord మొబైల్ అయితే ఉంది. చూసినట్టయితే మీకు 27,999 రూపీస్కి అయితే వస్తుందన్నమాట. అండ్ మీకు డిస్కౌంట్ చూసినట్టయితే అరౌండ్ మీకు 2,500 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. మరి ఈ యొక్క మొబైల్ తీసుకొచ్చారంటే మీరు డిస్కౌంట్ పరంగా చూసినట్టయితే డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. తర్వాత Samsung Galaxy M31 మొబైల్ అయితే ఉంది. తర్వాత రీసెంట్గానే చూసినట్టయితే M31 Prime కూడా మొబైల్ అయితే లాంచ్ చేశారనమాట. సో ఒకవేళ ఎవరైనా M31 తీసుకునేటట్టయితే M31 Prime తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇదే ప్రైస్కి వస్తుంది. కాకపోతే దాంట్లో మనకు అడ్వాంటేజ్ ఏమంటే మనకు 3 months ఈ యొక్క ఫ్రీ మెంబర్షిప్ అయితే ఇస్తారనమాట, అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్. సో దాని ద్వారా మీకు డెలివరీస్ అనేవి తొందరగా అవుతాయి. తర్వాత ఎక్స్ట్రా ఈ యొక్క షిప్పింగ్ ఛార్జెస్ అనేవి వేరు. తర్వాత మీకు 1 or 2 daysలోనే ఈ యొక్క డెలివరీ అయితే అయిపోతుంది అనమాట. ఇది దీని యొక్క అడ్వాంటేజ్ అనేది చెప్పుకోవచ్చు. మరి Samsung Galaxy M31 తీసుకొచ్చా లేదా అంటే డెఫినెట్గా మీరైతే తీసుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనకు OnePlus Nord 5G మొబైల్ అయితే ఉంది. ఇప్పుడే చెప్పేసాను అది కూడా. తర్వాత ఇప్పుడు నేను చెప్పిన మొబైల్ ఇదే ఫ్రెండ్స్, Samsung Galaxy M31 Prime ఎడిషన్. ఈ యొక్క మొబైల్ మీరైతే తీసుకోవచ్చు. దీనికి వచ్చేసి మీకు 3 months ప్రైమ్ మెంబర్షిప్ అయితే ఇస్తారనమాట. తర్వాత Samsung Galaxy S20 FE ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే తీసుకోవచ్చు. మీకు 30x స్పేస్ జూమ్ అయితే ఉంది. అలాగే మనకు 20 Hz యొక్క సూపర్ అమోల్డ్ డిస్ప్లే అయితే ఇచ్చారు. డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు 50,000 రూపీస్కి. తర్వాత ఈ యొక్క S20 ఏదైతే ఉందో మనకు S20 ప్లస్ కానివ్వండి, S20 ఈ యొక్క అల్ట్రా కానివ్వండి, ఇవన్నీ మొబైల్స్కి మనకు బెస్ట్ మొబైల్స్. ఈ యొక్క అంటే మీ దగ్గర బడ్జెట్ కేటగిరీ ఉంటే డెఫినెట్గా ఈ యొక్క S20 ఫ్యాన్ ఎడిషన్ మొబైల్ అనేది అందుకోసమే అయితే తీసుకొచ్చారు. కాకపోతే ఇప్పుడైతే కొనొద్దండి, ఎందుకంటే మనకు ఫ్లిప్కార్ట్లో S20 ప్లస్ కేవలం మనకు 50,000 రూపీస్కి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ యొక్క మొబైల్ అనేది మనకు వర్త్ అయితే కాదు. తర్వాత OnePlus 8T 5G మొబైల్ అయితే ఉంది. సో ఎవరైనా OnePlus 8 మొబైల్ తీసుకోవాలని ఎవరైనా ఉంటే డెఫినెట్గా OnePlus 8ని స్కిప్ చేసి OnePlus 8T మొబైల్ అయితే తీసుకోండి. ఎందుకంటే దీంట్లో వచ్చేసి మనకు క్వాడ్ కెమెరా సెటప్తో ఉంటుంది. కాకపోతే OnePlus 8లో చూసినట్టయితే కేవలం మనకు ట్రిపుల్ కెమెరా సెటప్తో మాత్రమే అయితే ఉంటుందన్నమాట. తర్వాత చూసినట్టయితే ఇది కూడా మనకు సేమ్ OnePlus 8 ప్రైస్ ఎంత ఉందో అంతే ప్రైస్లో అయితే తీసుకొచ్చారు. అండ్ దీంట్లో మీకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది అప్ టు 4,000 రూపీస్ అనేది. డెఫినెట్గా OnePlus 8T తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. కాకపోతే మనకు మేజర్ డిఫరెన్స్ ఎక్కడుందంటే దీని యొక్క
క్వాడ్ కెమెరా కావచ్చు. తర్వాత OnePlus 8 చూసుకున్నట్టయితే మీకు కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. OnePlus 8T చూసుకున్నట్టయితే మీకు ప్లెయిన్ డిస్ప్లేతో అయితే ఉంటుందన్నమాట. లేదు నాకు కర్వ్ డిస్ప్లేనే కావాలంటే డెఫినెట్గా OnePlus 8 తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ప్లెయిన్ డిస్ప్లే ఉన్నా నాకు సరిపోతుంది, స్పెసిఫికేషన్స్ నాకు బాగా ఉండాలంటే OnePlus 8T అయితే తీసుకోండి. ఇది మీకు కెమెరా కోసం కానివ్వండి, తర్వాత గేమింగ్ కోసం కానివ్వండి అద్దరిపోయే మొబైల్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే మనకు OnePlus 8T అయిపోయింది. అండ్ Samsung Galaxy M51 ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే తీసుకోవచ్చు అనమాట. అండ్ దీంట్లో వచ్చేసి మనకు 7000 mAh బ్యాటరీ ఉంటుంది. సో డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే ట్రై చేయొచ్చు. అండ్ మీకు ఇన్స్టెంట్గా 2000 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడే చెప్పేసాం కదా ఫ్రెండ్స్, ఈ యొక్క Samsung Galaxy M51 అయితే తీసుకోవచ్చు. మీకు మంచి కెమెరా కావాలి, మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలి, మంచి పర్ఫార్మెన్స్ కావాలనుకున్న ప్రతి ఒక్కరు ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. సో గేమర్స్ కూడా ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు అనమాట. తర్వాత కింద స్క్రోల్ చేసి చూసుకున్నట్టయితే Redmi 9A మొబైల్ అయితే ఉంది. అరౌండ్ మనకు 6500 రూపీస్కే. ఈ యొక్క మొబైల్ కూడా మీరు బడ్జెట్ కేటగిరీ అండర్ 6000 రూపీస్ లోపల మంచి మొబైల్ కావాలంటే ఈ యొక్క Redmi 9A మొబైల్ అయితే తీసుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే iPhone 11 ఈ యొక్క మొబైల్ మీరైతే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. యాక్చువల్గా మనకు 68,300 రూపీస్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు చూసినట్టయితే మనకు కేవలం 47,999 రూపీస్ అయితే ఉంది. ఒకవేళ మీకు iPhone 11 సిరీస్లో మంచి మొబైల్ ఆఫర్లు, అది కూడా భారీ బడ్జెట్ ఆఫర్లు కావాలంటే డెఫినెట్గా iPhone 11 ఇప్పుడైతే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. తర్వాత OnePlus 8 5G సిరీస్ అయితే ఉందన్నమాట. మీరు OnePlus 8కి బదులుగా OnePlus 8T మొబైల్ అయితే తీసుకోండి. కాకపోతే ఇందులో చూసినట్టయితే మీకు అప్ టు 5000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట. మీకు కర్వ్ డిస్ప్లేనే కావాలంటే OnePlus 8 తీసుకోండి. ప్లెయిన్ డిస్ప్లే కావాలంటే మీకు OnePlus 8T అనేది చాలా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. తర్వాత Redmi Note 9 Pro ఉంది. మీరు Redmi Note 9 Proకి బదులుగా Poco M2 Pro అయితే తీసుకోండి. మంచి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. Redmi Note 9 Pro వచ్చేసి కేవలం మీకు 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తే, Poco M2 Pro వచ్చేసి మీకు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. తర్వాత ప్రైస్ విషయం చూసినట్టయితే రెండు మనకు ఈక్వల్ ప్రైస్ అయితే వస్తాయన్నమాట. సో మీరు ఈ యొక్క Redmi Note 9 Pro కానివ్వండి, తర్వాత Poco M2 Pro కానివ్వండి ఫ్లిప్కార్ట్లో తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అక్కడ చూసినట్టయితే మంచి ఆఫర్తో వస్తుంది. తర్వాత Samsung Galaxy M31s ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే మనకు 18,499 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. అండ్ ఇప్పుడు డిస్కౌంట్ చూసినట్టయితే HDFC ఎవరైతే హోల్డర్స్ ఉంటారో వాళ్ళకు అప్ టు 1800 వరకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. దీంట్లో మనకు Sony IMX 682 సెన్సార్ ద్వారా వచ్చిన 64 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే తీసుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్క సామ్సంగ్ మొబైల్ ఏమంటే ఇందులో మనకు మంచి కెమెరా ఉంటుంది, మంచి బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. మీ యొక్క మేజర్ ప్రిఫరెన్స్ ఇప్పుడు చెప్పిన 2 పాయింట్స్ అయితే డెఫినెట్గా మీరైతే ఆ యొక్క మొబైల్ తీసుకోవచ్చు. తర్వాత Samsung Galaxy M31 కూడా తీసుకోవచ్చు, Redmi Note 9 తీసుకోవచ్చు, Redmi Note 9 Prime కూడా తీసుకోవచ్చు అనమాట. కాకపోతే దీనికి బదులుగా మీరు Redmi Note 9 Primeకి బదులుగా Poco M2 తీసుకోండి. అది చూసినట్టయితే మీకు స్టార్టింగే 6GB RAM వేరియంట్తో వస్తుంది సేమ్ ప్రైస్తో. తర్వాత Samsung Galaxy M21 ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే మేజర్గా మీ ఇంట్లో పేరెంట్స్ కానివ్వండి, తర్వాత చిల్డ్రన్స్ కానివ్వండి, తర్వాత హౌస్ వైఫ్స్ కానివ్వండి వాళ్ళకైతే పక్కాగా సూట్ అవుతుంది M21 అనేది. కాకపోతే ఇంకా జెంట్స్ అనేది ఇంకా అస్తమానం హార్డ్గా యూస్ చేస్తారు కాబట్టి వాళ్ళకైతే అంత సూట్ అయితే కాదు. తర్వాత Redmi 9 Prime, తర్వాత Redmi 9 మొబైల్ అయితే ఉంది. ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు. దీనికి బదులుగా మీరు Realme C12 లేకపోతే Realme C15 తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. లేకపోతే Realme Narzo 20 మొబైల్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఆల్టర్నేటివ్ మొబైల్ అయితే అవుతుంది. తర్వాత Redmi Note 9 Pro Max ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. అండ్ మీకు ఎక్స్ట్రా అప్ టు 1000 రూపీస్ ఆఫ్ అనేది ఉంది ఆన్ ఎక్స్చేంజ్ పైన. సో మీరు ఏదైనా మొబైల్ ఎక్స్చేంజ్ పెడితే మీకు అడిషనల్గా 1000 రూపీస్ ఆఫ్ అయితే ఉంటుందన్నమాట. మీరు మ్యాక్సిమం ఎక్స్చేంజ్ చేయడానికి అయితే ట్రై చేద్దండి. ఎందుకంటే నా యొక్క మొబైల్స్ని వీళ్ళు చాలా తక్కువ ధరకు అయితే తీసుకుంటారు. సో మ్యాక్సిమంగా ఎక్స్చేంజ్ తీసుకోవడానికి అయితే ఎవరు ట్రై చేయదండి. మ్యాక్సిమంగా మీరు నెట్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అప్పుడు మాత్రమే మీరు ఆఫర్లో కొన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. తర్వాత Samsung Galaxy M01 మనకు 5000 రూపీస్కి ఈ యొక్క మొబైల్ తీసుకోవచ్చా లేదా అంటే, లేదు నేను మెన్స్ కోసం అంటున్నాను అంటే డెఫినెట్గా ఈ యొక్క బాయ్స్కి ఈ యొక్క మొబైల్ అయితే అస్సలు సూట్ కాదు. Oppo A52 స్కిప్ చేయండి. తర్వాత చూసినట్టయితే మనకు కింద స్క్రోల్ చేద్దాం. కింద స్క్రోల్ చేసి చూసినట్టయితే మనకు ఇక్కడ Redmi Note 8 ఉంది. ఇప్పుడైతే ఇది తీసుకోలేము. Redmi 8A Dual ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే తీసుకోవచ్చు. అండ్ OnePlus 70 Pro ఉంది. ఈ యొక్క ప్రో అనేది మీరైతే ఇప్పుడు స్కిప్ చేసి డైరెక్ట్గా OnePlus 8T మొబైల్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ యొక్క ప్రో వేరియంట్ కూడా తీసుకోవచ్చు. మీకు ఎక్స్చేంజ్ పైన 3000 రూపీస్ డిస్కౌంట్ అయితే ఉంది. ఎందుకంటే మనకు OnePlus 8 వచ్చేసి 120Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. తర్వాత 48 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్తో అయితే ఉంటుందన్నమాట. దీనికంటే మనకు మంచి అప్గ్రేడెడ్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. అది చూసుకున్నట్టయితే మనకు కేవలం 42,000 రూపీస్కి వస్తుంది కాబట్టి డెఫినెట్గా మనకు వాల్యూ ఫర్ మనీ వచ్చేసి ఆ యొక్క OnePlus 8T మొబైల్ అయితే అవుతుంది. తర్వాత iPhone 7 మొబైల్ అయితే ఉంది. ఇది వచ్చేసి వద్దు ఫ్రెండ్స్, ఇప్పుడైతే అవుట్ ఆఫ్ డేట్ మొబైల్. OnePlus 70 కూడా స్కిప్ చేయండి. OnePlus A5 స్కిప్ చేయండి. Samsung Galaxy S10 Plus ఈ యొక్క మొబైల్ మీరైతే ట్రై చేయొచ్చు అరౌండ్ 45,000 రూపీస్కి. డెఫినెట్గా మీకు మంచి కెమెరా కావాలంటే ఈ యొక్క Samsung Galaxy S10 Plus మొబైల్ అయితే తీసుకోవచ్చు అనమాట. తర్వాత Vivo V20 మీకు మంచి కెమెరా కావాలన్నా ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే ట్రై చేయొచ్చు. కాకపోతే Qualcomm Snapdragon 675 ప్రాసెసర్ ఇచ్చారు కాబట్టి మీకు గేమింగ్ పరంగా చూసినట్టయితే అంత
బాగా అయితే ఉండదు. కాకపోతే మీకు కెమెరా మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ యొక్క Vivo V17 అనేది. తర్వాత చూసుకున్నట్టయితే టెక్నో స్పార్క్ 6 ఎయిర్ వద్దు. తర్వాత సామ్సంగ్ గెలాక్సీ M11 ఈ యొక్క మొబైల్ కూడా ఈ యొక్క ప్రైస్కి అయితే వర్త్ కాదు. తర్వాత Y20 వద్దు. ఐటెల్ A48 స్కిప్ చేయండి, 5.3 స్కిప్ చేయండి, Y91 స్కిప్ చేయండి, M01S స్కిప్ చేయండి, ఒప్పో A53 వద్దు, కూల్ప్యాడ్ వద్దు, ఒప్పో A12 వద్దు. తర్వాత పానాసోనిక్ ఎలుగా స్కిప్ చేయండి, 20i స్కిప్ చేయండి, ఒప్పో A5s స్కిప్ చేయండి, హానర్ 9s స్కిప్ చేయండి, ఒప్పో 11K స్కిప్ చేయండి. ఇవన్నీ మనకు వేస్ట్ మొబైల్ ఆఫర్స్లో పెట్టారు. ఇవి వచ్చేసి ఎవరు తీసుకోవద్దండి దయచేసి. తర్వాత Vivo V90 ఈ యొక్క మొబైల్ కూడా ఈ ప్రైస్కి మనకైతే వాల్యూ ఫర్ మనీ అయితే కాదు. తర్వాత ఒప్పో F17 ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే స్కిప్ చేయడం మంచిది. తర్వాత సామ్సంగ్ గెలాక్సీ A51 మీరు ఏ సిరీస్ కంటే ఈ సామ్సంగ్ గెలాక్సీ M51 తీసుకోండి, మీకు అద్దరిపోయే రిజల్ట్ అయితే ఉంటుంది. తర్వాత Vivo S1 Pro ఇప్పుడైతే వద్దు, అవుట్ ఆఫ్ డేట్ మొబైల్. Vivo Y50 వద్దు, Vivo Y30 వద్దు, A21s వద్దు, F17 Pro వద్దు. ఇవి వచ్చేసి వేస్ట్ మొబైల్ ఫ్రెండ్స్ మనకు. తర్వాత సామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్ ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. యాక్చువల్గా మనకు 39,999 రూపీస్ అయితే ఉంది. యాక్చువల్గా 38,000 అనుకుంటా. కాకపోతే మీకు HDFC కార్డ్స్ ఉంటే 4,000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది కాబట్టి మీకు కేవలం 34,000 రూపీస్కే ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్ అయితే వస్తుంది. డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ మీకు కెమెరా కోసం మంచి బ్యాటరీ బ్యాకప్ కోసం కావాలంటే ఈ యొక్క నోట్ 10 లైట్ అయితే తీసుకోవచ్చు కళ్ళు మూసుకొని. తర్వాత మీ 10 5G మొబైల్ అయితే ఉందన్నమాట. ఈ యొక్క మొబైల్ మీకు 108 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ఈ యొక్క క్వాడ్ కెమెరా సెటప్ కావాలంటే మీ 10 5G మొబైల్ అయితే తీసుకోవచ్చు. కాకపోతే మీ 10T ఈ యొక్క సిరీస్ అయితే లాంచ్ అయినాయి మనకు ఫ్లిప్కార్ట్లో. ఈ మొబైల్ ఈ యొక్క మొబైల్కి బదులుగా మీరు డెఫినెట్గా మీ 10T Pro అయితే తీసుకోండి. అది చూసినట్టయితే మనకు మంచి వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది. అంతేకాక మనకు 40,000 రూపీస్కి అందులో కూడా మనకు 108 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుందన్నమాట. మీరు మీ 10కి బదులుగా మీ 10T Pro తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. తర్వాత సామ్సంగ్ గెలాక్సీ S10 అయితే తీసుకోవచ్చు. అండ్ Vivo X50 Pro ఈ యొక్క మొబైల్ అనేది స్కిప్ చేయండి, ఇంత వాల్యూకి మనకు వర్త్ అయితే కాదు. తర్వాత 39,999 రూపీస్ అయితే ఉంది S10 మొబైల్ అనేది. ఈ యొక్క మొబైల్ కూడా మీరు మ్యాక్సిమం స్కిప్ చేయడమే మంచిది, ఎందుకంటే మనకు అవుట్ ఆఫ్ డేట్ మొబైల్స్. తర్వాత చూసుకున్నట్టయితే X50 వద్దు. Reno 4 Pro ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే తీసుకోవచ్చు. దీంట్లో మనకు అద్దరిపోయే కెమెరా ఉంటుంది. తర్వాత 65 అవర్స్ వాచ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. తర్వాత 3D బార్డర్లెస్ సెన్సర్ స్క్రీన్ అయితే ఉంటుందన్నమాట. దీంట్లో మనకు డిస్ప్లే, తర్వాత దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ కానివ్వండి, తర్వాత కెమెరా, బ్యాటరీ బ్యాకప్ ప్రతి ఒక్కటి మనకు నంబర్ 1 క్వాలిటీ అనే చెప్పుకోవచ్చు. ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు. తర్వాత Reno 3 Pro కూడా మనకు సేమ్ ఈ యొక్క Reno 4 Pro లాగానే ఉంటుంది. ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే తీసుకోవచ్చు అనమాట. తర్వాత ఒప్పో Find X2 ఈ యొక్క మంచి కెమెరా కావాలంటే డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఎక్స్ట్రాగా మీకు 18,000 రూపీస్ ఆన్ ప్రీపేడ్ ట్రాన్సాక్షన్స్ అంటే మీరు ముందుగానే ఈ యొక్క అమౌంట్ పంపించినట్టయితే మీకు 65,000లో మీకు అరౌండ్ 18,000 రూపీస్ అయితే తగ్గుతుంది అనమాట. సో మనకు 65,000లో ఈ యొక్క 18,000 రూపీస్ తగ్గిస్తే మీకు 56,000 రూపీస్కి ఈ యొక్క ఒప్పో Find X2 మొబైల్ అయితే వస్తుంది. సో అంత మనీ పెట్టుకొని ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు, ఎందుకంటే ఇది వచ్చేసి మీకు 5G మొబైల్ అయితే వస్తుంది. తర్వాత డిస్ప్లే వచ్చేసి అద్దరిపోయే డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. మీకు మంచి గేమ్ ఎక్స్పీరియన్స్ కూడా అద్దరిపోయే మొబైల్ అనే చెప్పవచ్చు. తర్వాత సామ్సంగ్ గెలాక్సీ నోట్ 20 మొబైల్ అయితే ఉంది, ఇది వద్దు ఫ్రెండ్స్. తర్వాత సామ్సంగ్ గెలాక్సీ Z Flip ఇది కూడా స్కిప్ చేయండి. నోట్ 20 అల్ట్రా స్కిప్ చేయండి. గెలాక్సీ Z Fold ఇది కూడా స్కిప్ చేయండి. తర్వాత కింద స్క్రోల్ చేసి చూసుకున్నట్టయితే మనకు OnePlus బర్డ్స్ ఉన్నాయి, ఇవి కూడా తీసుకోవచ్చు. అండ్ కింద స్క్రోల్ చేస్తే ఇంకా ఏమీ లేవన్నమాట. సో ఇవన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క అమెజాన్ ఆఫర్స్. మీరు ఫ్లిప్కార్ట్ ఆఫర్స్తో కంపేర్ చేసి చూసినట్టయితే అమెజాన్ ఆఫర్స్ అనేవి మనకు అంత ఏమీ లేవు. సో డెఫినెట్గా మీరు ఫ్లిప్కార్ట్లో తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అక్కడ చూసినట్టయితే అద్దరిపోయే ఆఫర్సే ఉన్నాయి ప్రతి ఒక్కటి. సో మ్యాక్సిమం మీరు అమెజాన్కి బదులుగా ఈ యొక్క ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేయడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే నేను ఇక్కడ ప్రమోషన్ అనేది ఏమి చేయడం లేదు. ఆఫర్స్ విషయంలో చూసినట్టయితే డెఫినెట్గా మీకు ఫ్లిప్కార్ట్ అనేది చాలా 100కి 100% చాలా సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుందన్నమాట. కాకపోతే మనకు ఫ్లిప్కార్ట్లో ఏవైతే ఉందో అక్కడ మనకు OnePlus మొబైల్స్ అనేవి అవైలబిలిటీలో అయితే లేవు. సో OnePlus మొబైల్స్ కావాలంటే ఖచ్చితంగా మీరు అమెజాన్లోనే రావాలి కాబట్టి డెఫినెట్గా OnePlusలో OnePlus 8 మొబైల్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఓవర్ టు OnePlus 8 కంపేర్ చేసి చూసినట్టయితే. కాకపోతే మీకు కర్వ్ డిస్ప్లేనే మీ యొక్క మేజర్ ప్రిఫరెన్స్ అయితే OnePlus 8 అయితే తీసుకోవచ్చు. అది వచ్చేసి మీకు కర్వ్ డిస్ప్లేతో అయితే ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ డేస్. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.